ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకంలో వరసిద్ధి వినాయక స్వామి దర్శనం, ఉత్సవ సంబరంతో కనువిందు చేసిన కాణిపాక క్షేత్రం. అక్టోబర్ 4న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత పర్యటన, ఏర్పాట్ల పరిశీలన. బ్రహ్మోత్సవాలలో భక్తులకు అంకిత భావంతో సేవలందించాలి. శ్రీవారి సేవకుల సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శ్రీశైల క్షేత్రంలో వైభవపేతంగా స్వర్ణ రథోత్సవం, శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి విశేష దర్శనం. సింహాచలం క్షేత్రంలో సంప్రోక్షణ క్రతువు, అప్పన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా శాంతి హోమం. సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారు సహస్ర కలశాభిషేక మహోత్సవంలో ఉత్సవ శోభితంగా పరిమళించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ గణనాథుని క్షేత్రంగా భాసలితున్న కాణిపాకం ప్రత్యేక ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా ఆలయ అధికారులు, అర్చకులు ప్రధాన కలశాలను శిరస్సును పెట్టుకుని బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు ఉత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను తలపై పెట్టుకుని ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. భక్తుల విచిత్ర వేషధారణలు, భజనలు, సన్నాయి వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలతో కాణిపాకం ఉత్సవ సంబరంతో కనువిందు చేసింది. భక్తులు జై గణేశ అని స్మరిస్తూ పులకితులయ్యారు. శ్రీ పార్వతీ తనయ సిద్ధి గణపయ్య, ముక్కంటి నందన ముద్దు గణపయ్య. అనంతరం ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని వెంచేపు చేసిన అర్చకులు కలశాలలోని విశేష మంగళకర ద్రవ్యాలతో సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వర్ణశోభిత పూమాలలు, బంగారు ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు అందజేశారు. ఏకదంతా శాంత లోకవందితుడా, కైలాసగిరి మీద కొలువున్న సామి, ధ్యానించదను నిన్ను దయచూడు నన్ను. పొట్టివాడవు నీవు, మేటి దేవుడవు. తిరుమలలోని పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. అక్టోబర్ 4వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బస చేసే శ్రీ పద్మావతి అతిథి గృహాన్ని అదనపు ఈవో సందర్శించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అలాగే టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత కేంద్రీయ వంటశాలను అదనపు ఈవో సందర్శించి అక్కడ అధికారులతో చర్చించారు. ఈ వంటశాలను ముఖ్యమంత్రి అమృత హస్తాలతో ప్రారంభించనుండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు స్వర్ణ రథోత్సవంలో శోభాయమానంగా కటాక్షించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసలితున్న శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు విశేష అర్చనలు జరిపారు. ఆపై బంగారు రథంపై సుందర శోభితంగా శివపార్వతులను కొలువు తీర్చారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు దంపతులచే అర్చకులు సంకల్ప పూజలు నిర్వహించగా బాజా భజంత్రిల నడుమ ఆలయ మహద్వారం నుండి ప్రారంభమైన స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధుల్లో విశేషంగా సాగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బుధవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జేఈఓ వీరబ్రహ్మం గవర్నర్కు శేషవస్త్రం అందజేయగా అర్చకులు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ గోవిందరాజన్ పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. 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 శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీవారి సేవకులు భక్తులకు నిబద్ధత, అంకిత భావంతో ప్రేమపూర్వకమైన సేవలందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమలలోని సేవా సదన్ 2లో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి సేవకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ భక్తులకు సేవలు అందిస్తే భగవంతుడికి సేవ చేశామన్న భావనతో సేవ చేయాలని శ్రీవారి సేవకులను కోరారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ నీలిమ తదితరులు పాల్గొన్నారు. సేవకులు స్వామివారి యొక్క భక్తుల యొక్క ప్రయోజనాలను పెంపుకోవడం అది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందువల్ల మీరు సేవ చేయడమే కాదు, సేవలని మరింత క్వాలిటీగా పెంపొందించడంలో మీ సూచనలు చాలా ఉపయోగపడతాయి. అందుకని మీ రోజు మీరు తక్కువగా చాలా పెద్ద రోజుంది, ఆ రోజుకి వాలంటరీగా ఉంది, కండిషన్స్ లేదు. మీ రోజుకి నో గవర్నమెంట్ కండిషన్స్ అండ్ రెగ్యులేషన్స్, వాలంటరీగా మీరందరూ కూడా ముందుకు వచ్చి ఇస్తే అది మాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, సంస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఓవరాల్గా దేవుడికి మంచి సంతోషాన్ని చేకూర్చినట్టు, ఎందుకంటే భక్తుల ప్రయోజనాలు పెంపొందించడానికి ఉపయోగపడుతాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహుని ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు ఆగమోక్తంగా జరిగింది. యాగమండపంలో ఋత్వికులు వైదిక పూజలతో ప్రాయశ్చిత్త హోమాన్ని నిష్ఠగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశ జలాలను మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలమూర్తులకు, గోపుర శిఖరాలకు, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలలో, అన్నప్రసాద తయారీ భవనంలో ఆలయం నలుదిక్కుల అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మలగన్నమ్మ, బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా విజయవాడలోని కృష్ణమ్మ తీరాన ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో అధికారులు అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజు బాలా త్రిపుర సుందరిగా కటాక్షించనున్న అమ్మవారు తర్వాతి రోజులలో ఒక్కో రోజు ఒక్కో శక్తి రూపాలంకరణలో
కొలువుతీరి భక్తుల పూజలు అందుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో బెజవాడ దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు సకల సదుపాయాలను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కడప జిల్లా పాత కడప సమీపంలోని ముత్తసాహెబ్ కొటాలలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. అష్టమిని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తర్వాత పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో కాలభైరవునికి అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, రోజా, చామంతి పూలమాలలు, రుద్రాక్షలతో అలంకరించి బిల్వపత్రాలతో అర్చనలు చేశారు. కాలభైరవ అష్టకాలతో ధూపదీప నివేదనలు, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు కాలభైరవ స్వామివారిని అభిషేకంలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాశమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాళభైరవం భజే శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాళభైరవం భజే. విశాఖ మహానగరం పెదగంటాడ సిద్ధేశ్వరం కొండపై కొలువైన శ్రీ సంపత్ వినాయక స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గణనాథుని మూలమూర్తి, ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అత్యంత వేడుకగా అభిషేకం చేశారు. తర్వాత లంబోదరునికి నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరణ చేసి హారతులు సమర్పించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం ఇప్పుడు చూద్దాం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరికోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది.
వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం పాత గాజువాక జంక్షన్లో కొలువైన శ్రీ కుంచుమాంబ తల్లి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కుంచుమాంబ తల్లి మూలమూర్తికి విశేష అర్చనాది పూజలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో చూడ చక్కగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సహస్రనామాలను పఠిస్తూ అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నగిరిలో కొలువైన శ్రీ ఈశ్వరాలయంలో ప్రదోషకాలంలో కాలభైరవ స్వామి వారికి అభిషేకం జరిగింది. అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత సుగంధ పుష్పమాలలతో కాలభైరవునికి అలంకారం చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం స్వామివారికి పంచహారతులు, కుంభహారతి సమర్పించి భక్తులకు విభూది ప్రసాదాలను అందజేశారు. అభిషేక ద్రవ్యాలలో శ్రీ కాలభైరవుని అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాలభైరవ స్వామి సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలు పూర్తి చేశారు. ఆపై స్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేక కైంకర్యాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలమాలలతో విశేషించి నిమ్మకాయ హారాలతో సుందరంగా కొలువు తీర్చి నివేదనలు, నీరాజనాలను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాశికాపురాధినాథ కాలభైరవ
చల్లని వెన్నెల చంద్రునిపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో కటాక్షించారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో చల్లని వెన్నెల కాంతుల రేరాజు చంద్రప్రభపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కళా బృందాల కళా ప్రదర్శనలు, జై శ్రీ గణేశ నామస్మరణలు, సంబరాల నడుమ కాణిపాకం ఆలయం వీధుల్లో విద్యుత్ వెలుగుల చక్కని రథంపై చంద్రప్రభ శోభితులైన సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి నగరోత్సవం ఆద్యంతం ఆహ్లాద శోభితంగా సాగింది. శనగల బసవన్న సుగంధ ద్రవ్యాభిషేకపు జల్లుల్లో భక్తకోటిని చల్లగా కరుణించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం నందీశ్వరాభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు నందీశ్వరుని బృహత్తర మూర్తికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై అధికారుల చేత సంకల్ప ప్రార్థన, గణపతి ఆరాధన నిర్వహింపచేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, జయ జయ ధ్వనులు, మంగళకర నాదస్వర మేళవింపుల నడుమ నందీశ్వరునికి అభిషేకాది ఆరాధనలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆపై బసవన్నకు శనగలను మహానివేదన గావించి కర్పూర హారతులు సమర్పించారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిత్య పూజాధికాలు అనంతరం అర్చకులు స్వామివారికి సంకల్పపూర్వకంగా పలు రకాల ఉపచారాదులను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో చూడ చక్కగా అభిషేక సేవ నిర్వహించారు. అభిషేక అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. అనంతపురం జిల్లాలోని మడకసిర పట్టణంలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామివారి సుందరమూర్తికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు భక్తుల చేత సంకల్ప ప్రార్థనలను పూర్తి చేయించి ఆపై స్వామివారికి వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా సహస్రనామార్చన, సింధూరార్చన, పుష్పార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.